గారికి సభకి నమస్కారం. అదేవిధంగా విజయులైన విద్యార్థులకి అభినందనలు. ఇటువంటి మహోన్నత కార్యక్రమానికి కర్త కర్మక్రియగా వ్యవహరిస్తున్న గూపాటి నరసింహరావు గారికి మీ అందరి కర్తలతో అభినందనలు చేస్తున్నాను. అక్కడి గణాపాటి కాబట్టి ఈ రోజున ఎంతమంది మనం గ్యాదర్ అయ్యాము. అదేవిధంగా విద్యార్థులందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీకు ఖచ్చితంగా లైఫ్ లో ఒక ఎయిమ్ అంటూ ఉండాలి. ఇప్పటి వరకు ఎవరికైతే ఒక ఎయిమ్ అండ్ అంబిషన్ గోల్ లేదో వాళ్ళు నిర్దేశించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా రోజుకి 24 గంటలు అందరికీ అదే సమయం ఉంటుంది. ఒక 12 గంటలు మా సొంత విషయానికి నిద్రకి తిండికి వెనక్కి తీసేస్తే మిగతా 12 గంటల సమయం ఏదైతే ఉందో దాన్ని చక్కగా ప్లాన్ చేసుకోవాలి. ఎవరు అత్యంత విజయులు అవుతారంటే టైం మేనేజ్మెంట్ చేసుకునే వాళ్ళే అవుతారు. కాబట్టి దయచేసి ఆ టైం మేనేజ్మెంట్ చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతూ ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్, అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క పాత్ర విద్యార్థుల పిల్లల యొక్క భవిష్యత్తులో అనేక మంది చెబుతూ ఉంటారు. అది వాస్తవం. ఎప్పటికీ కూడా ఖచ్చితంగా తల్లి కానీ తండ్రి కానీ లేకపోతే ఇద్దరు కానీ పిల్లలకి నైతిక విలువలు నేర్పవలసిన అవసరం ఉంది. నైతిక విలువలు కనుక మీరు నేర్పకపోయినట్లయితే, పదే ప్రస్తావించకపోయినట్లయితే ఈ ప్రపంచం ఎంత సుభిక్షంగా ఉండదు. యుద్ధాలు వచ్చి, మూడో ప్రపంచ యుద్ధం వచ్చి ఫ్యూచర్ లో అసలు ఈ భూమి మీద ఒక్కరు కూడా మనిషి ఉండడానికి అవకాశం ఉండదు. ఈ రోజు జరిగే నష్టాలన్నీ కూడా నైతిక విలువలు లేకపోబట్టే, మోరల్ వాల్యూస్ లేకపోబట్టే అందరూ ఎక్కువ శాతము డబ్బు అని చెప్పేసి వెంపర్లాడుతూ పిల్లలను కూడా అదే స్థాయిలోకి తీసుకొస్తా ఉన్నారు. దయచేసి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటూ, కేవలం ఈనాటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు కేవలం పాఠాల్లో చదువుకున్నట్టుగా రేపటి పౌరులు అని మాత్రమే కాకుండా మీరు ఈ దేశ భవిష్యత్తు మీ మీద ఆధారపడి ఉంది. ఈ దేశానికి మీరు చాలా అవసరం అని చెప్పేసి మీ అందరూ భావిస్తూ, అదేవిధంగా నిరంతరం కూడా మీరు ఎంచుకున్న లక్ష్యం కోసం ఊపిరిలాగా భావించి మీరు ఉన్నత లక్ష్యాల్లో ఉన్నట్లయితే ఈ రోజు అన్ని రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్, అదేవిధంగా ఈ రోజున జనరల్ రిసోర్సెస్ అంటే నేచురల్ రిసోర్సెస్ ఏమైనా వీటిని ఎఫిషియెంట్ గా యూటిలైజ్ చేసుకోవాలంటే హ్యూమన్ రిసోర్స్ అయినా మనము నేటి విద్యార్థులు ఈ దేశ భవిష్యత్తు కరెక్ట్ గా ఆలోచించగలిగితే ఈ దేశ భవిష్యత్తు బాగుంటుందని, ప్రపంచ దేశాలలో ఈ దేశం అగ్రగామిగా నిలవాలంటే మన ఆలోచన దృక్పథమే కారణం తెలియజేసుకుంటూ ఈ మహోన్నత కార్యక్రమం నన్ను కూడా ఇన్వాల్వ్ చేసినందుకు హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.